ఓకే అండి, సో ఇదే ఓకే ఓకే రైట్ అండి. రోజారాణి గారు, అరుణ గారు రైట్, అలాగే ఉండండి. నెక్స్ట్ స్టూడియోలో రాజశేఖర్ గారు ఉన్నారు. సో ఈ పరిణామాలపైన ఆయన ఒపీనియన్ ఏంటో కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రాజశేఖర్ గారు, సో చూస్తున్నాం ఏదైతే ఇతర పార్టీల నుంచి అన్ని గోడ దుక్కులు జరుగుతున్నాయి, రాజకీయ భిక్ష పెట్టిన పార్టీని ఈ రకంగా చేశారని రకరకాలుగా మాట్లాడుతున్నారు, పరిస్థితులు చూస్తున్నారు. మరోపక్క ఇప్పుడు ఏదైతే క్రికెటర్ అంబటి రాయుడు కూడా ఆయన యూటర్న్ సడన్ గా తీసుకొని వెళ్ళడము, జనసేనలోకి వెళ్ళడము, ఇదంతా కనిపిస్తున్నాయి. సో ఈ సిచ్యువేషన్స్ అన్ని చూస్తుంటే మీరేమంటారు? రాజకీయాల్లో ఎన్నికల వాతావరణం మొదలైన దగ్గర నుంచి గోడ దూకుడు అనేది కామన్. అది పెద్ద వికెటా చిన్న వికెటా అనేది ఇక్కడ మనం ఆలోచించాల్సింది. యాక్చువల్గా చెప్పాలంటే రాజకీయాల్లో తెలుగుదేశం పార్టీలో కేసీఆర్ నాని గారు పెద్ద వికెట్ కింద లెక్క. ఎందుకంటే 10 సంవత్సరాలు ఆయన పార్లమెంట్ సభ్యుడిగా విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గాన్ని ఆయన చంద్రబాబు నాయుడు గారి సహకారంతో కానివ్వండి, లేకపోతే కేంద్ర ప్రభుత్వ సహకారంతో కానీ అభివృద్ధి చేయడంలో ఆయన మంచి పార్లమెంటేరియన్గా గుర్తింపు పొందారు. అలాగే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని పార్లమెంట్లో నిలదీయడంలో కూడా ఈయన ఆ రోజున చేసిన ఆ ప్రసంగం కొద్దిగా అది హఠహఠగా ప్రజల్లోకి వెళ్ళింది. ఈ రోజున ఆయన ఇందాక మేడం గారు చెప్పినట్టు ఆయన పత్రికా విలేకరుల సమావేశంలో చెప్పింది ఏంటంటే, అసలు దీనికి మూల కారణం తిరువురు రా కదలరా సభ. ఆ సభలో ఏదైతే ఈయన కేసీఆర్ నాని గారి ప్రోటోకాల్లో ఆయన ఇవ్వాల్సిన ప్రాధాన్యత ఇవ్వలేదనే విషయంలో అక్కడ గొడవ జరిగింది. 2 వర్గాల మధ్య గొడవ జరగటం, తదనంతర పరిణామాల్లో తెలుగుదేశం పార్టీ నుంచి కొంతమంది పెద్దలు వెళ్ళి ఆయనతో మాట్లాడుతూ నిన్ను పార్లమెంట్ నుంచి మిమ్మల్ని తప్పిస్తున్నారు ఈసారికి, కాబట్టి మీరు ఎక్కువగా ఇన్వాల్వ్ అవ్వద్దని చెప్పడం. దాంతో ఆయన ఇక మీ నిర్ణయం మీరు తీసుకున్నారు కాబట్టి నా నిర్ణయం నేను తీసుకుంటానని చెప్పి 48 గంటల్లోనే ఆయన వైసీపీలోకి వెళ్ళటం, ఇవన్నీ త్వరగా జరిగిన పరిణామాలు. ఈయన అంతా చెప్తూ ఆయన జరిగిన హిస్టరీ మొత్తం చెప్తూనే చివరిలో చంద్రబాబు నాయుడు గారిని విమర్శించాలి కాబట్టి నేను ఎందుకు వెళ్తున్నాను అని చెప్పాలి కాబట్టి చంద్రబాబు నాయుడు గారు మోసగాడనే మాట అనడం అనేది మరి ఆయన అంత పెద్ద స్థాయిలో ఆయన పార్లమెంటరీగా గుర్తింపు పొందిన ఆయన ఆ కామెంట్ చేస్తారని నేనైతే ఊహించలా. పార్టీలో అనేక రకాలైన ఇబ్బందులు ఉన్నమాట వాస్తవం. ఆయన మరి 9.5 సంవత్సరాలు అదే పార్టీలో కొనసాగారు. పార్టీ కూడా ఆయనకి తగిన ప్రాధాన్యత ఇచ్చింది. చంద్రబాబు నాయుడు గారు విష్ణు గారి మాట ఏం చెప్తున్నారు, లేదు నువ్వే పార్లమెంటు సభ్యుడిగా పోటీ చేయాలి, నువ్వు లేకపోతే అక్కడ ఇబ్బంది పడతావు, నువ్వు చేయాలని చెప్పారు. అలాగే వాళ్ళ అమ్మాయిని కూడా మేయర్ చేద్దామన్న ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు ఆయన నన్ను ప్రోత్సహించారని ఆయనే చెప్పారు. మరి ఆయనే అలా మోసగడయ్యాడు. ఇప్పుడు ఆయన నోటంతో ఆయనే తనని పార్లమెంట్ సభ్యుడిగా మళ్ళీ నువ్వే పోటీ చేయాలని చెప్పారన్నారు. తన కూతుర్నేమో మేయర్గా చేయాలని చెప్పిన ఆయన చంద్రబాబు నాయుడు గారు మరి మోసగాడు ఎలా అయ్యారు? అంటే ఇప్పుడు టీడీపీలో టికెట్ దక్కలేదు కాబట్టి వైసీపీకి వెళ్తున్నారు. ముందుగా చెప్పారు ఆయనకి, అందుకనే టికెట్ దక్కలేదు కాబట్టి నేను మళ్ళీ విజయవాడ నుంచి పోటీ చేయాలనుకుంటున్నాను కాబట్టి మళ్ళీ ఆ ప్లాట్ఫామ్ ఏదైతే ఉందో ఆ ప్లాట్ఫామ్ నుంచుకుని వెళ్ళారు. సరే, ఇప్పుడు పరిణామాలన్నీ చూస్తుంటే కూడా టికెట్ల కోసమే ఇదంతా కనిపిస్తుంది కానీ ప్రజలకు సేవ చేయాలన్న భావన ఇక్కడ కనిపించట్లేదు. అంటే అలా అనుకుంటే ప్రజాసేవ చేయడంలో నేను గారిని మనం క్వశ్చన్ చేయడం లేదు, ఆయన ప్రజలకు సేవ చేయడంలో కూడా ముందున్నారు. ఎందుకంటే టాటా ట్రస్ట్ నుంచి ఆయన ఏదైతే నందిగం నియోజకవర్గంలో చేసిన కార్యక్రమాలు కానివ్వండి, అలాగే కేంద్ర ప్రభుత్వ నిధులతో మరి 2 ఫ్లైఓవర్లు నిర్మించడం, అలాగే కేంద్ర ప్రభుత్వాన్నితో మంచిగా ఆయన వ్యక్తిగతమైన పరిచయాలను కూడా ఉపయోగించుకుని పార్లమెంట్ నియోజకవర్గంలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాల విషయంలో నాని గారిని మనం విమర్శించాం. కానీ ఈ రోజు ఆయన పత్రికా విలేకరుల సమావేశంలో ఆయన సెల్ఫ్ గోల్ చేసుకున్నారని అనుకోవాలి. ఆయన మంచిగా ఆయన ప్రయాణం ఏ రకంగా సాగిందని చెప్తూనే లాస్ట్కి వచ్చినప్పటికీ ఆయన చంద్రబాబు నాయుడు గారిని ఆ మాట అనడం అనేది కొంచెం అది ఆయన పెద్దరికానికి ఆయన ఆ మాట అనకుండా ఉండాల్సిందని నా అభిప్రాయం. ఇక్కడ చేదు, ఇప్పుడు ఏదైనా ఉగాది పచ్చడిలో తీపి చేదు ఎలా ఉంటుందో చంద్రబాబు నాయుడు గారికి ఈ రోజున ఒక తీపి ఒక చేదు. ఎందుకంటే ఏదైతే హైకోర్టు నుంచి 3 కేసులు ఆయనకి ముందస్తు బెయిల్ రావడం అనేది ఆయనకి ఒక తీపి వార్త. చేదు వార్త ఏంటంటే కేసీఆర్ నాని గారు బయటికి వెళ్ళిపోవడం. అలాగే జగన్మోహన్ రెడ్డి గారికి చేదు తీపి ఈ రోజున ఒకటి కేసీఆర్ నాని గారు లాంటి ఒక పెద్ద నాయకుడు పార్టీలోకి రావడం ఒక ఇదైతే ఈ రోజున ఏదైతే కొలుసు పారసారథి గారు కానివ్వండి, మల్లాది విష్ణు గారు కానీ తన వెన్నంటే ఉండి తన పార్టీ పెట్టిన కానీ తన వెన్నంటే ఉన్న ఇద్దరు తన ఆత్మీయ అనునయులు ఈ రోజున తన పార్టీ నుంచి బయటికి వెళ్ళిపోవడానికి వాళ్ళ యొక్క రంగం సిద్ధం చేసుకోవడం అనేది ఆయనకు ఒక చేదు. ఇక పవన్ కళ్యాణ్ గారికి ఈరోజు తీపి. ఎందుకంటే అంబటి రాయుడు గారు ఏదైతే ఒక ఇంటర్నేషనల్ ప్లేయర్గా ప్రజల్లో ఒక మంచి గుర్తింపు, అదే క్రీడాకారుల్లో మంచి గుర్తింపు గల క్రీడాకారుడిగా ఆయనకు ఒక ఇమేజ్ అనేది ఉంది. ఆయన వైసీపీలోకి వెళ్ళిన ఒక వారం రోజుల్లోనే మళ్ళీ బయటికి రావడం, దుబాయ్లో T20 మ్యాచ్ కోసం నేను ఏంటంటే మీరు అన్నట్లుగా ఉన్న వారం 10 రోజులు ఎన్నైనా కానివ్వండి, అక్కడ ఆడదాం ఆంధ్రాలో ఆయన చాలా యాక్టివ్ గా ఉన్నాడు అంబటి రాయుడు గారు.
ఇప్పుడు సడన్ గా ఉన్నటువంటి పాజ్ ఇస్తా అని చెప్పేసి మళ్ళీ జనసేన సడన్ యూ టర్న్ వెనుక అంటే ఏంటి రాజకీయంగా మనం ఏ రకంగా చూడాలి? అదే ఇక్కడ అంత సీట్ల పంపకం మేడం. ఇప్పుడు గుంటూరు సీట్ ఆయన ఆశించారు, జగన్మోహన్ ఆయనే చెప్పారు నేను గుంటూరు సీట్ అది మరి సోషల్ మీడియాలో అది ట్రోల్ అవుతా ఉంది. అది వాస్తవంగా ఆయన చెప్పారా లేదా బహిరంగ ఆయన ఎక్కడ ప్రకటన చేయలేదు, కానీ సోషల్ మీడియాలో వస్తూ ఉంది. ఏదైతే సీట్ అదిస్తే ఒక 100 కోట్లు 120 కోట్లు అడిగినట్లు, నేను అంత ఇవ్వలేను కాబట్టి నేను బయటకు వెళ్ళిపో అని చెప్పి వాళ్ళు బయటకు వచ్చేసినట్టు అనేది ఆయన ఒక మాట చెప్తున్నారు. అంటే ఆయన ఒక విధంగా మాత్రం వాస్తవం ఆయన గుంటూరు నుంచి పార్లమెంట్కి వెళ్ళాలనేది ఆయన కోరిక. ఆ కోరికతో ఆయన ముందుగా వైసీపీని ఎంచుకున్నారు. అక్కడ కొన్ని కార్యక్రమాలు కూడా చేశారు. ముందుగానే పార్టీలో చేరకుండానే వైసీపీకి సపోర్టెడ్గా మాట్లాడటం జరిగింది. కొన్ని కార్యక్రమాల్లో కూడా గుంటూరు పార్లమెంట్లో తిరిగిన సందర్భం ఉంది. కానీ ఏదైతే ఇప్పుడు జరుగుతున్న ఈ సీట్ల విషయం తేల్చుకునే విషయంలో ఆయన నుంచి ఆశించినంత ఆయన టికెట్ వస్తుందని నమ్మకం ఆయన లేకపోవడం, ఆయన ఇమీడియట్గా దుబాయ్లో మరి రేపు 20వ తారీఖు నుంచి జరిగే T20 మ్యాచ్ ఉంది కాబట్టి దాన్ని ఒక ఇదిగా చూసుకున్నారు, ఆయన వెళ్ళారు. కానీ మళ్ళీ ఇమీడియట్గా యూటర్న్ తీసుకుని మరి దుబాయ్ వెళ్తారా లేదా ఇంకా ప్రకటన పవన్ కళ్యాణ్ గారిని అయితే కలిశారనేది వస్తుంది. ఇంకా వాళ్ళిద్దరు కూడా బహిరంగ ప్రకటన చేయలేదు. కానీ ఆయన మళ్ళీ జనసేనలోకి రావడం అనేది జనసేన కార్యకర్తలకు ఒక మంచి ఈరోజు